చేశారు. ఎంతో మంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఇలాంటివి రాష్ట్ర ప్రజలు చూసి చెప్పారు. మమ్మల్ని మేము ఖచ్చితంగా ఓట్లు అంటే వేరే విధంగా కాదు మేడం. రాష్ట్ర పిల్లలకి భవిష్యత్తు చూపించే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల్లో ఏదైతే రాష్ట్ర డెవలప్మెంట్, అమరావతి, పోలవరం అన్ని చూపించే వాళ్ళే ఓట్లేస్తారు. మేమేం డెవలప్ చేసామని ఊరికే వాళ్ళు ఇన్ని మాటలు తిట్టించుకుంటాం. మాకేం అలవాటే, ఎందుకంటే వాళ్ళకి తిట్టడమే ఇంత ముందు చెప్పినట్టు వాళ్ళు తిట్టడం అదే అలవాటు. మాకు గుడ్ మార్నింగ్. రైట్, ఏంటి మరి మీరేమో 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్ అని చెప్పి సొంత అన్నపైనే మాట్లాడుతున్నారు. వాళ్ళేమో మేము చేసింది 3.5 లక్షలు మాత్రమే అని అంటున్నారు. ఈ 14 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది 52% అని అంటున్నారు. ఏది వాస్తవం అసలు? మేడం, ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర యొక్క సింగపూర్ పర్యటన ఏదైతే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చేశారో, మంత్రులు చేశారో, దాని నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఆ ఇన్వెస్ట్మెంట్ నిజమా కాదా, అసలు ఇన్వెస్టర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంది దాని మీద డిబేట్. మనం అప్పుల మీద డిబేట్ అయితే ఇంకొక రోజు మాట్లాడుకుని ఇంకొక రోజు కొట్టుకోవచ్చు. సరే, వైసీపీ సోదరి మని కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ సోదరులు కానీ మాట్లాడుకున్న దాన్ని బట్టి మేడం గారు టాపిక్ వచ్చింది. మేడం గారు ఏమడిగారు, మేము ఇన్ని అప్పులు చేసామన్నాం కదా, దాని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. అలాగే మీరు వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేయడం అని మేడం గారు అడగడం జరిగింది. బహుశా వైసీపీ సోదరుల దగ్గర ఏదైతే ఆర్టీఐ, ఆయన ఎంప్లాయ్మెంట్ గురించి కాబట్టి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్తో వచ్చాడు, అప్పుల గురించి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటాను. వైసీపీ తెలుగుదేశం పార్టీ సోదరులు ఏం చెప్పాలి, సోదరిమని నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, నెక్స్ట్ డిబేట్ ఇంకోసారి పెట్టుకుందాం, మన ప్యానల్లో ఏమని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ని అడుగుదాం, దాని ఆఫ్టర్ నా ఇన్ఫర్మేషన్తో కంప్లీట్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తా అని చెప్పి వైసీపీ తెలుగుదేశం పార్టీ సోదరులకు చెప్పొచ్చు. దాంట్లో తప్పే ఉంది. ఆమె ఇన్ఫర్మేషన్ అడిగింది, అతని దగ్గర మేబీ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, ఆయన దేవుడు కాదు కదా అన్ని ఇన్ఫర్మేషన్ రావడానికి. సో ఆ మాట చెప్పొచ్చు, నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ వస్తానమ్మా, మీకు డీటెయిల్స్ అని చెప్తానొచ్చు, ఇబ్బంది లేదు. అయితే నెక్స్ట్ వన్ అయితే మా సోదరి మన ఇంకో క్వశ్చన్ కూడా అడిగింది. వైసీపీ తెలుగుదేశం పార్టీ సోదరులు కానీ జనసేన పార్టీ సోదరులు దాని మీద స్పందించకుండా ఏదేదో చెప్తున్నారు. 2 ఎలిగేషన్ ఆమె చేసింది. కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంత్రి మాకు మాత్రమే ఇవ్వండి అని చెప్పి, ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పి ఆమె గొడవ చేసింది, ఒక మాట చెప్పింది. అలాగే పల్నాడు జిల్లాలో ఎవరైతే ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారో, భవ్య సిమెంట్ కానీ ఇంకో సిమెంట్ కానీ అక్కడ ఉన్న ఇండస్ట్రీ కానీ మాకు మాత్రం కమిషన్ కట్టండి, కప్పం కట్టండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అది వాస్తవం. సో దాని మీద తెలుగుదేశం పార్టీ సోదరులు స్పందించాలి. ఎందుకంటే అప్పుల మీద ఇన్ఫర్మేషన్ లేకపోతే వదిలేద్దాం, నెక్స్ట్ డిబేట్లో మనం మాట్లాడతాం, తప్పలేదు. ఎందుకంటే మన పద్ధతి గుర్తుండడం లేదు కదా. సో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడింది కాబట్టి ఆమె 2 ఎలిగేషన్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ సోదరులు కానీ జనసేన పార్టీ సోదరులు కానీ దాని మీద స్పందించాలి. స్పందిస్తారని చెప్పి నేను వెయిట్ చేశాను. మరి దాని మీద ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కాలేదు. అఫ్కోర్స్ కియాలో ఇంతకుముందు వాళ్ళ ఎంపీ వెళ్ళి గొడవాడిని తెలుసు, వాళ్ళే పరిశ్రమల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్లు మాకు ఇవ్వాలని చాలా మంది లాక్కోటి కూడా మనకు తెలుసు. అంటే ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి లాక్కుంటున్నారు, అది వాస్తవం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కున్నారు, వాళ్ళే లాక్కున్నారు, మేము ఎందుకు లాక్కూడదు కదా. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎన్డీఏ కూటమిగా వచ్చినప్పుడు వాళ్ళు లాక్కుంటున్నారు, దొందే కదా. బట్ వీళ్ళ విషయం వాళ్ళు బయట పెడుతున్నారు, వాళ్ళ విషయం బయట పెడుతున్నారు, వీళ్ళు బయట పెడుతున్నారు. సో అలా బయట పెట్టడం వల్ల జనానికి నిజాలు తెలుస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేమైతే వెల్కమ్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు లేదు మేము అలా చేయలేదన్నా, వాళ్ళు లేదు మేము అలా వాస్తవం చేశారు, అది నిజాలు ఒప్పుకోవాలి. బహుశా వీళ్ళిద్దరు తెలియకపోతే నేను ఏం చేయలేను. సరే, ఈరోజు టాపిక్ గురించి మాట్లాడదాం. నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, రైట్, అది మనం యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే గతంలో మా యొక్క జగనన్న కూడా చాలా డిబేట్లకు వెళ్ళారు, చాలా ఫారిన్ టూర్స్కి వెళ్ళారు, ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను పలాని కంపెనీ తీసుకొస్తున్నాను, పలానా దానికి ఇచ్చేస్తాను ఎక్కడా మాట్లాడలేదు. ఏకంగా వాళ్ళ మంత్రి ఎవరైతే ఉన్నారో లేదు మేము కోడిగుడ్లు తీసుకొస్తున్నాం, లేదంటే బాతులు తీసుకొస్తున్నాం, ఇంకోటి తీసుకొస్తాను అని చెప్పడం తెచ్చి కరెక్ట్గా చెప్పదగ్గ ఒక్క కంపెనీ అనేది తీసుకొస్తాడు. వాళ్ళు చెప్పుకున్నారు, ఇప్పుడు మేము కియా తీసుకొస్తున్నాం అని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మేము కూడా వెల్కమ్ చెప్పినాం. ఎస్, వాళ్ళు కియా తీసుకొచ్చారు, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. మేము వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి లెటర్ రాస్తే వచ్చిందని మేము అబద్ధం ఆడాం. సో వాళ్ళు ఆడితే ఆడొచ్చు, కానీ సే వాళ్ళు చెప్పుకున్న పొద్దుగులు వాళ్ళు ఏ డిబేట్కి వెళ్ళినా మేము పలానా టీసీ తెచ్చినాం, పలానా కియా తెచ్చినాం, పలాని జోహో తెచ్చినాం, ఇంకో తెచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళు చెప్పుకోవాలి కదా. ఇందాక మా తెలుగుదేశం పార్టీ సోదరులు క్లియర్గా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్తో ఈరోజు వచ్చారు. మేము అది వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక నోటు మాట దాకా ఆయన 4 గాలి మాటలు చెప్పి సైలెంట్గా ఉండలేదు. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బహుశా ఈ గ్యాప్ నాకు వాట్సాప్ చేశాడు ఆయన. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ తీసుకొచ్చిన లాని ఉపయోగించి ఆయన తీసుకోవడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఆయన క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే 99 MOUలు వీళ్ళు సైన్ చేస్తే దానికి MOUలకి 3,38,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ మేము తీసుకొస్తున్నామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, వాళ్ళ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2,29,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పడం కూడా వాళ్ళు జరిగింది.
అయితే ఇది అయిపోయిన 5 ఏళ్ళ రిజల్ట్ తర్వాత మనకు తెలిసింది. ఎందుకంటే ఇందాక మా పెద్దలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోదరులు చెప్పినట్టు మంత్రం వేస్తే కంపెనీ రాదు. ఒక కంపెనీ ఈ రోజు కట్టాలంటే దానికి 4-5 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ పెట్టింది. ఆ రిజల్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ అనుభవిస్తుంది. సో వా సోదరులు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. సో గత 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ 5,700 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వచ్చింది. 9,000 మందికి మాత్రమే ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అది ఖాళీగా కూర్చున్న ఏ గవర్నమెంట్ అయినా సరే వచ్చింది, ఏ గవర్నమెంట్ హయాంలో అయినా వచ్చింది. దాన్ని మనం ఓంగోడు చేయడం కాదు. అయితే మా బాధ ఏంటంటే వీళ్ళు వైజాగ్లో పెట్టి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళు వైసీపీలో దావూస్ పర్యటన ఆ పరిశ్రమ ఈ పరిశ్రమకి వెళ్ళారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదైనా క్వశ్చన్ అడిగితే చాలా ఎక్కువగా ఉంది, ఐ థింక్ మినిస్టర్ అనుకుంటా, చాలా ఎక్కువగా ఉంది, అందుకే మేము పొద్దున్నే లేవలేకపోయాను, అందుకే వచ్చి లేట్గా వెళ్ళటం అని చెప్పడం కూడా జరిగింది. నారా లోకేష్ క్లారిటీగా చెప్తున్నారు ఏమని, మేము ఉదయాన్నే 8ంటికి ముఖ్యమంత్రి రెడీ అయ్యి బయటకు వస్తున్నారు. ఆయన 8ంటికి రెడీ అయ్యి బయటకు రావాలంటే మేము 6ంటికి 5ంటికి లెగవాలి, లేదంటే 7ంటికి లెగవాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు క్లారిటీగా క్లియర్గా ఉన్నారు. చెప్తున్న నారా లోకేష్ గారు ఏమన్నారంటే మేము గతంలో 2014-19 మేము ఎంఓఏలు చేసుకున్నాం, అలాగే వైసీపీ గవర్నమెంట్లో ఎంఓఏలు చేసుకుంది, మేము కొత్తగా ట్రెండ్ మార్చాం, మేము ఇప్పుడు ఎంఓఏలు చేసుకోవట్లా, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి పోతామని చెప్పారు. మేము వెల్కమ్ చేస్తున్నాం. ఏంది మాకు ఎంఓఈలు అవన్నీ అంటే నోటు మాటలు ఎన్నేం చేయొచ్చు. గతంలో వైజాగ్లో వాళ్ళు చేశారు, తర్వాత వీళ్ళు చేశారు, పానీపూరి బండిలతో ఎంఏలు చేసుకున్నారు. మేము కాదనలా, వాళ్ళు అప్లాడ్ బండితో చేసుకున్నారు, వీళ్ళు పానీపూరి బండితో చేసుకున్నారు. మేము కాదనలా, డైరెక్ట్గా మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దాదాపు 45,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు మేము తీసుకొస్తున్నాం. అవి వస్తాయా రావా అంటే మేమేం అడగాలి, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మీరు ఏ కంపెనీలో ఏ అవగాహన కుదుర్చుకున్నారు, ఏంది ఆ నేమ్స్ కానీ కూడా చెప్పమంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ సోదరులు కానీ లేదంటే నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు, మేము డీటెయిల్స్ చెప్తాం, వైసీపీ వాళ్ళు మీరు కట్టడి చేస్తారా, వాళ్ళ ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి లేదా కంపెనీకి మెయిల్స్ పెడుతున్నారు. ఎస్ ఏదో మా సోదరులు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు, మురళీకృష్ణ అని చెప్పి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అని అతను మెయిల్స్ పెట్టాడని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇలా ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్బీఐకి మెయిల్ పెట్టడం జరిగింది, 100 కంపెనీలకి మెయిల్ పెట్టడం జరిగింది అన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఇది దేశద్రోహం కేసు కింద వచ్చింది. మీరు అరెస్ట్ చేయండి, కొల్లగొట్టండి, నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి ఈడ్చుకుంటూ రాండి, జనాలు చూడాలి, ఇంకొకరు మెయిల్ పెట్టాలంటే ఇది కావాలి. ఎందుకంటే ఈ రోజు మాది కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళది వైసీపీ కావచ్చు, మీది జనసేన కావచ్చు, ఇంకోటి టీడీపీ కావచ్చు. ఈ రోజు నారా లోకేష్ గారు చెప్పారు ఏమని, తమిళనాడు ఉన్నప్పుడే మీ పార్టీ వేరు మా పార్టీ వేరు, తమిళనాడు దాటితే మనం తమిళియన్స్, మనం కలిసి పోరాడదాం. అలాగే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మీ పార్టీ వేరు మా పార్టీ వేరు ఇంకో పార్టీ వేరు. కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం వస్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల భవిష్యత్ కోసం, యూత్ భవిష్యత్ కోసం వస్తే పక్క రాష్ట్రాలకు వెళ్తే మనం అందరం ఒకటి, పక్క దేశాలకు వెళ్తే మనం అందరం ఒకటి. ఎవరైతే అలా మెయిల్స్ పెట్టారో వాళ్ళని తీసుకురండి, అరెస్ట్ చేయండి. ఎందుకు మీరు 10 సార్లు మెయిల్ పెట్టారు అంటారు? నేను గత ఛానల్లో కూడా మా సోదరులను అడగడం జరిగింది. ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, ఈ రోజు 4 రోజులు ఏమవుతుంది కదా, అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా, ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే మన యొక్క ప్రభుత్వం గురించి కానీ, మన యొక్క గవర్నమెంట్ గురించి కానీ, మన యొక్క ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ పక్క కంపెనీలకి మెయిల్ పెడతా ఉంటే మన రాష్ట్రం రిప్యుటేషన్ దెబ్బతిన్నట్టే, మన దేశ రిప్యుటేషన్ దెబ్బతిన్నట్టే. అలాంటి చర్యలు ఎవరు తీసుకున్నా వాళ్ళు తీసుకొచ్చి జైలు వేయాలి. దేశద్రోహం కేసు పెట్టినా కానీ తప్పులేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, అది మేము చెప్తున్నాం. సరే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, 45,000 కోట్లు వస్తాయి అన్నారు. వస్తా అని చెప్తే ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక అతను మెయిల్ పెట్టని చెప్పి సాక్షాత్ ఐటీ మినిస్టరే చెప్పింది. మరి అతని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? నారా లోకేష్ గారు ఏమంటున్నారంటే అతను మేము అరెస్ట్ చేస్తాం, తగిన చర్యలు మేము తీసుకున్నామని చెప్పండి. ఎన్ని రోజులు? 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు? ఎందుకంటే మీ మేనిఫెస్టోలో పెట్టారు 20 లక్షల ఉద్యోగాలు మేము తీసుకొస్తామని చెప్పి. సరే 20 లక్షలు కాకపోయినా మాకు 15 లక్షల ఉద్యోగాలు వచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే యువత ఒక ఇంట్లో ఒక వ్యక్తికి జాబ్ వస్తే ఆ కుటుంబం బతికిద్ది. ఇందాక మీరు అడగడం కూడా చెప్పారు, జనసేన పార్టీ సోదరులకి చెప్పడం కొద్దిగా ఆడ మిస్ అయింది. టీసీఎస్కి 99 పైసలకే ఇస్తే ఏమైద్ది, ఖాళీగా పెట్టుకుంటే ఏమొచ్చింది మేడం? నేను ఈరోజు చూడు ప్రశ్న అడుగుతున్నా, మనం అందరూ ఒకసారి ఆలోచించాలి. ఐటీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి, వైజాగ్ ఎందుకు రావాలి? వైజాగ్ ఏమైనా హైదరాబాద్ డెవలప్మెంట్ సిటీయా, ఫెసిలిటీ అన్నీ ఉన్నాయా? అసలు వైజాగ్ ఎందుకు రావాలి? ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూడాలి? బెంగళూరుకి వెళ్ళొచ్చుగా, వాళ్ళు ల్యాండ్ కొనాలనుకుంటే అదే నేను చెప్తాను. ల్యాండ్ కొనాలంటే హైదరాబాద్లో కొనుక్కుంటారు, ల్యాండ్ కొనాలంటే బెంగళూరులో కొంటారు, ల్యాండ్ కొనాలంటే ఇంకో దాంట్లో కొంటారు, అంటే డెవలప్ అయిన సిటీలో కొనుక్కుంటారు. వీళ్ళు ఫ్రీగా ఇవ్వబట్టే ఆ కంపెనీ వస్తుంది, ఫ్రీగా ఇవ్వబట్టే ఆ కంపెనీ వస్తుంది. దాన్ని మనం వెల్కమ్ చేయాలి. వాళ్ళేం అమ్మలేదు కదా. గతంలో చాలా కంపెనీలకి, బోగస్ కంపెనీకి ల్యాండ్లు ఇచ్చారు మేడం.
దాని మీద మనం ఏ పార్టీ ఎవరు సరిగ్గా స్పందించింది లేదు. Right. ఈ రోజు టీసీఎస్ ఇచ్చినప్పుడు ఒక విషయం, టీసీఎస్ ఇచ్చినప్పుడు టీసీఎస్ అల్లటప్ప కంపెనీ కాదు కదా, మంచి రిప్యుటేషన్ కంపెనీ. దానికోసమే మాట్లాడతారు కాబట్టి, ముగ్గురు ఒకవైపే మాట్లాడతారు కాబట్టి ఓ చిన్న ఒకసారి నాకు ఆపర్చునిటీ ఇస్తే, ఇప్పుడు జనసేన వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. హెరిటేజ్కి ఇవ్వలేదంటే ఉర్సాకి ఎందుకు ఇచ్చారు? ఉర్సా మీ బినామీ కంపెనీని ఓపెన్గా ఒప్పుకోండి. హెరిటేజ్కి ఇవ్వలేదు మళ్ళీ సమర్థించుకోవడం ఒకటి. ఉర్సాకి ఎందుకు ఇచ్చారు? ఉర్సా రిజిస్ట్రేషన్ ఏ రోజు అయింది? అసలు ఉర్సా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంత? మీరు అన్ని కోట్ల